హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీపతి లలిత గారు రచించిన ఈ కాలం పిల్లలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీ అబ్బాయి కోడలు వేరు వెళ్తున్నారటగా? అంతేలే అమ్మా, ఈ కాలం పిల్లలు 4 నెలలు అత్తమ్మ వాళ్ళతో ఉండేటప్పటికీ ఓర్పు అయిపోయింది. ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికెళ్లేది గుమ్మం దగ్గర ఆగింది లహరి, అత్తగారి సమాధానం వినడానికి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకివ్వడం ఇష్టం లేక వెళ్తున్నారు. రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వచ్చేస్తారు. నేనే కదా వాళ్ళని చూడాలి. అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపోబోయింది లహరి. ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటనే అత్తగారు పక్కింటావిడతో దాని గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడలి ఎంపిక కొడుకు చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది, కానీ తనని చెడ్డ చేయడం లేదు, మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. అత్తగారితో మాట్లాడుతున్న పక్కింటి ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తానమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. ఉమా భాస్కర్లకు ఒకడే కొడుకు విక్రమ్. ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటానని చెప్పాడు. ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని, కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి. అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయటపడేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య. ఉమ ఒక ఫక్తు మధ్యతరగతి గృహిణి. భర్త కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రకం. అలాగని చెడ్డది కాదు. అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ. లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం, కల్పించుకుని పని చేద్దామన్నా చెయ్యనివ్వకపోవటం, మళ్లీ ఇంట్లో పని అంతా తనొక్కతే చేస్తున్నాననడం కొంచెం చికాకు తెప్పించాయి. ఉమాతత్వం వేరు. ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని, ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది. అందుకే లహరిని ఏమీ చేయనిచ్చేది కాదు. మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది, ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది. చూసేవాళ్లకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు. ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమైంది. ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా. లహరి కోసం వాళ్లు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వటం, అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండటం ఇంకా కలిసి వచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది. ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు కోడలు కొన్న 10,000 పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ 1-2 సార్లు చెప్పుకొని తిరిగింది ఉమా. ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి 1 గంట దూరం. అందుకని ఫ్లాట్కి మారినాం. శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరకో అటు లహరి పుట్టింటికో వెళ్లటం, తమకు కావలసినవి చేయించుకొని తినడం, వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్నట్టు భావం ఎవరికీ రాలేదు. ఉమా చదువుకున్నది, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది. ముఖ్యంగా బ్యాంకుకు వెళ్లటం, గూగుల్ పే చేయడం, ఏటీఎం వాడటం నేర్చుకోలేదు. తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. పిన్ మర్చిపోతే ఎలా, ఎవరైనా చూసి వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి. విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డు గురించి, ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకుని ఉండటం మంచిది అని. నాకెందుకురా ఇవన్నీ, మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు. గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా. పనికి వంటకి మనిషిని పెట్టాం, మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్లారు. అక్కడ నాకు తోచదు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి, అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్లేది కాదు ఉమా. 2 మనుషులకి వంట మనిషి ఏమిటి, పాలు లేని కాఫీలు, ఉప్పు కారం నూనె లేకుండా వంటలు, రొట్టెలు, సలాడ్లు, మొలకలు, వీటితో కడుపు నిండుతుందా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజామాలేమిటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది. ఫ్లాట్కి వెళ్లిన 4 నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీస్కి కారులో వెళ్లేది. చక్కగా బంగారం, వజ్రాలు కొనకుండా
డబ్బులని వృధా చేస్తున్నారని ఉమా బాధ. అప్పటికి ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా, ఏం చెప్పమంటారు వదినగారు, ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళనుకున్నది చేయడమే అనేసరికి ఊరుకుంది. భాస్కర్ మాత్రం, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, మనకంటే లోకం బాగా తెలుసు, వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకొని ఏదైనా అంటే నువ్వు చెడ్డవడం తప్ప వేరే ఉండదు అంటూ ఉండేవాడు. రోజులు బాగానే గడుస్తున్నాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సంక్రాంతి దగ్గరికొస్తోంది. ఆ రోజు కొడుకు కోడలు పండెక్కొస్తారని ఉమా ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి దబాలున శబ్దం వినిపించి ఉమా హాల్లోకి చూసింది. ఏమైందండి అంటూ. భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు. అతని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పనయ్యింది. ఏమండి అంటూ కుదిపినా కదలిక లేదు. అతను 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం, అన్నం తినబుద్ధి కావడం లేదనడం గుర్తొచ్చింది. పక్కవాళ్ళు ఎదురువాళ్ళు పండక్కి ఊరు వెళ్లారు. గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది. అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. వెంటనే లహరికి చేసింది. లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది. 1 నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకొని, కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో, లేదమ్మా, కదలడం లేదు, నాకు భయంగా ఉంది, ఏం చేయను, విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది. అత్తయ్య, విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు, ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు, నిన్న అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమతో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టింది. అవసరం వస్తుందనుకున్నాడో ఏమో, ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు. అవి తీసుకుని పొయ్యి ఆపి బ్యాగు కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు. చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. చిన్నమ్మ ఫోన్ చేశారు, సార్కి బాగలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది. ఇంతలో రాజు ఫోన్ మోగటం, అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమా. యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లోకి ఎక్కించాక తను కూడా ఎక్కింది. రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు. అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడడం, ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు. ఆసుపత్రికి వెళ్లి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకొచ్చి పరుగున లోపలికి తీసుకెళ్లి వైద్యం మొదలుపెట్టాడు. ఉమని బయట ఉండమన్నారు. సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి, అమ్మా, మావయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది. ఏమీ కాదత్తయ్య, భయపడకండి, విక్రమ్ కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు, తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు. లహరి అనేసరికి, అంకుల్ ఎలా ఉంది మావయ్యకి అని అడిగింది. బీపీ సడన్ గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు. నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు, పూర్తి విశ్రాంతి కావాలి. ఇక్కడ 4 రోజుల నుంచి పంపుతాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపు ఎల్లుండ రూమ్కి మారుస్తాం. చెప్తుంటే పక్కన ఉమ కూడా ఉంటోంది. మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమను చూసి, ఏమీ పర్వాలేదమ్మా, గండం గడిచింది, మీరు కంగారుపడి బీపీ పెంచుకోకండి, ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటే ఉమా కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది. ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమా. విక్కీ అంటూ కొడుకును పట్టుకుని ఏడ్చేసింది. ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కాని అతని కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది. ఇంతలో నర్సొచ్చి, ఒక్కొక్కలుగా వెళ్ళి ఆయన చూడండి, మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది. ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపొచ్చినా, నువ్వు నాన్నను చూసి ఏడవద్దు, అంతా బావుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి, ఇంకో 2 రోజులు అంతే, మనం ఇంటికి వెళ్ళిపోతాం, అంతా బావుందన్నారు డాక్టర్ అని చెప్పింది. బయటకొచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనివ్వడం లేదు. అయినా విక్రమ్ వాళ్ళ మామగారు ఇంకొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా, లహరి తల్లి, లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్లేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది.
ఇల్లగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది. గీజర్ వేశానంటే ఉమాలహరి స్నానం చేసి వచ్చారు. వీళ్ళొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పల్లాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి. అన్నం, కూర, పచ్చడి, సాంబార్, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తానంటే లహరి, వెళ్ళిపో స్వరూప, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్లేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది. సరేనమ్మా. పెద్దసార్ ఎలా ఉన్నారు అడిగింది స్వరూప. బావున్నారు. నువ్వు ఆటోలో వెళ్ళు. డబ్బులు ఉన్నాయా, ఇవ్వనా అని లహరి అడిగితే, వద్దమ్మా, ఉన్నాయి. అయినా ఫోన్ చేస్తే మా ఆయన 10 నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది. మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంటెలా చేసింది అడిగింది ఉమా. ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో, పర్వాలేదా, ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి కదా అంది ఉమా. లేదత్తయ్య, మేము క్యాష్ ఎక్కువ పెట్టం, అన్ని ఫోన్పేలోనే. ఇంట్లో బంగారం ఉంచను. ఇంకేం తీసుకుంటుంది? హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలున్నాయి. అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి. విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు. మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూములోకి వచ్చి పడుకున్న ఉమా మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి. తను వీళ్ళని, ఈ కాలం పిల్లలు, బాధ్యత తెలియదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది. కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది. అందుకే అతను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే. వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఎంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది. తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం చెవి ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏం ఉంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడటం తప్ప సవ్యంగా మాట్లాడలేదు. పనివాళ్లకి అలసివ్వకూడదు అని. భాస్కర్ చిన్న చిన్న సాయాలు చెయ్యబట్టి, లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకుని వచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది. లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం, వజ్రాలు కొంటే ఏం లాభం? లాకర్లో పెట్టడం తప్ప. భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు. వాళ్ల సంపాదనను ఎలా సుఖంగా ఉంటామో అని చూసుకొని ఖర్చు పెడుతున్నారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం, వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు. ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా, బాధ్యతగా తను చేయగలదా? ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.